కలిసి మా నాయనమ్మ ఏమో 20 ఏజ్ 30 ఏజ్ ఉన్నప్పుడు చచ్చిపోలేదు, 100 కి దగ్గర ఉన్నప్పుడు చచ్చిపోయింది. మన 100 సంవత్సరాలు బతికి చచ్చిపోయింది. మొన్న చచ్చిపోయిందా? మలయ అయితే చికెన్ మటన్ తినదు కానీ కళ్ళు అయితే తాగుతుంది. ఇప్పటికి ఎన్నో, ఇది మూడోసారి కళ్ళు తాగుకుంటే వీడియో చేయడం. ఫస్ట్ మొలలు ఉన్నాయేమో చూసుకోండి, లేదంటే ఇంటి దాకా ఫాలో చేస్తుంది దయ్యం. కోడి కూడా కోసుకున్నారు, పుట్టు కనిపిస్తుంది. చూడు చుట్టుపక్కల పొయ్యిలు పెట్టిరు, చెట్టు చుట్టూ పెట్టిరు. పొయ్యిలు మా అన్నం తింటుంటే నెమలి వచ్చింది. ఇగో చూడు రే, ఏ మూలకు చేసినా మంచిగా ఉంటది. బిర్యానీ సరే వీళ్ళు తినేటోళ్ళు బిర్యానీ అడగొద్దు మీరు. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి. ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. మేము ఒక్కరమే కాదు, మాతో పాటు ఒక ఫేమస్ ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట. ఆ ఫ్యామిలీ ఎవరు, మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏందని ప్రతి ఒక్కటైతే మేము చూపిస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాం కదా, లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఫ్యామిలీ అయితే వచ్చేసింది చూడ. యష్ బ్రో హాయ్. హాయ్ హాయ్ సోని హాయ్. ఆంటీ హాయ్. సో మేము అంకుల్ హాయ్. బ్రో హాయ్. నమస్తే చెప్తాడు. సో ఇక బయటికి కలిసినాం, 2-3 సార్లు కలిసినాం కానీ బయటికి వెళ్ళడం మాత్రం ఫస్ట్ టైం. అందరం కలిసి బయటికి వెళ్తున్నాం. సో ఎక్కడికి ఏంది అనేసి అయితే చూపిస్తాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పాపం బ్రో వాళ్ళనే మా ఇంటి దగ్గర పిలిపించుకున్నాం చూడండి. అంత దూరంకి వెళ్ళి వస్తారు. ఈ దగ్గర ఎంత 20 కిలోమీటర్లు ఉందా బ్రో? నాగోల్ నుంచి ఇక్కడికి 20 దాకా. నాగోల్ నుంచి ఇక్కడికి ఒక 10 ఉంటుంది. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి 25 ఉంటుంది, 28 ఉంటుంది. సో కూర్చో ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడైతే పోతున్నాం, ఈ మ్యాప్ పెట్టుకొని పోతున్నాం. ఈ మ్యాప్ ఎక్కడెక్కడో అడవిలకి వెళ్ళి చూపిస్తుంది. మొత్తం బ్రో మీదనే భరోసాయి అంతా. ఈ బ్రోనే మ్యాప్ చెప్తుంది మొత్తం. ఏదొస్తా చెప్తున్నావు, ఈయన చెప్తున్నారని అడుగుతుంది, నేను చూస్తున్నా అంతే. ముగ్గురం వెనకాల వాళ్ళ ముచ్చట్లు వాళ్ళు ఉన్నారు అంతా. బ్రో యూట్యూబ్ లో మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ చాలా పడుతుంది. ఈయన హెల్మెట్ లేదు ఈయనకి. ఏం లేదు, అందరం 2 కాలాల పోదాం అనుకున్నాం. వెనకాల ముందర వద్దు, అందరం మంచిగా కలిసి పోదామని 2-3 సార్లు కలిసినాం. కాకపోతే అందరం కలిసి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అన్నమాట. అంతేగా బ్రో? అంతే. ఏ బ్రో వీడియో పెట్టకపోతేమో హుషారుగా మాట్లాడతాడు, వీడియో పెడితే ఏం మాట్లాడుతున్నాడు. అయితే ఎక్కడికైనా ఓని వచ్చేది ఆకలి అవుతుంది అని ఈడబడతాడు, ఆపిస్తుంది. మరి మంచిగా ఒక పని మీద అందరం కలిసి పోతున్నాం. అందరిని ఆపేసింది వీడు. ఆపేసి ఏంది బ్రో లయ చూసినా ఇట్లనే ఉంటుంది బ్రో. అందుకే అంటున్నా మేము సపరేట్ వచ్చామంటే ఏం లేవు, కలిసి పోదామని. దావత్ చేసుకుంటాం. మొన్న కూడా సంవత్సరం అనుకోయి దావత్ చేసుకుంటుంది. దావత్ 100 సంవత్సరాలు బతికి చచ్చిపోయింది. మొన్న చచ్చిపోయిందా? దిగు గాడు ఉంది, ఇడ్లీ ఉంది అనుకున్నా. పోదాం దాన్ని. అయ్యా కూర్చున్నందుకు జానే సరిపోతలేదంటే వెనకాల ముందర ఆడుతారు. ఓ ఈడ పడతాడా కారు ఆపి మేము జాగా సెట్ చేస్తున్నాం. లయ కోసమే సెట్ చేస్తున్నాం మొత్తం. అంతే కదండి ఆంటీ కూడా అంటుంది. ఇగో మా లయకు ఆకలి అవుతుందని ఇడ్లీ తీసుకొని తింటుంది చూడు. లయకనే తింటుంది. సోని కూడా చెప్తుంది లయకనే తింటుంది. పిల్లలు ఉంటే కష్టాలు ఇక ఇట్లుంటాయి చూడు. ఏడ మీద పడుతుంది ఇల్లు పరిశాలు. సోని మంచిగా పట్టుకుంది, వచ్చి మీదనే పడుతుంది. ఇక లోకికేమో తిప్పుతుందంట కడుపులో. తాటి చెట్ల కిందకి పోయి కూర్చుందాం. ఎందుకు బ్రో ఎందుకు ఆపిరు బ్రో? ఏమో నువ్వు కళ్ళు తెచ్చినావు కదా, అంటే ఓన్లీ కళ్ళే తాగుతాం మేము. ఆ కళ్ళు తెచ్చిండు బ్రో, ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం. అది ఈతకాళ్ళు తీసుకొచ్చిన తాటి చెట్ల కింద కూర్చొని తాగాలి. ఎడికొచ్చిన అమ్మాయి ఎవరు వచ్చారు?
పత్తెర అంటే పత్తెర నీకనా? అబ్బాయి ఎంత ప్రేమనో. మరి ప్రేమ ఉండదా? మనకి ఇద్దరు పిల్లలు రాని, ఇద్దరు పిల్లలు కానీ బ్రోకి అయిపోయి ఆడ పెడతాడు కొబ్బరి చెట్టు మీద. అంతేగా బ్రో. పట్టుకోవే బ్రోతో పోపిస్తున్నావులే. సో ఇంటి దగ్గర అయితే వెళ్ళి మంచిగా ఈత కళ్ళు తీసుకొని ఇక కొబ్బరి చెట్ల కింద, తాటి చెట్ల కింద కూర్చొని మంచిగా తాగుతున్నాం ఈత కళ్ళు. అంకుల్ అంకుల్ తాగండి. ఒక గ్లాస్ పోయి. ఒక డబ్బు ఉంది బ్రో. ఎట్లుంది బ్రో కళ్ళు? ఎట్లుంది? బాటిల్ డబ్బా బ్రో. తెలంగాణ అట్లనే ఉంటుంది మినిమం. మళ్ళా ఏం డబ్బా? ఏం డబ్బా? సరే ఎట్లుంది బ్రో కళ్ళు? చెప్పు. తీయగా ఉంది ఈత కళ్ళు, మంచిగా తీయగా, మంచిగా సాఫ్ట్ అవుతుంది. నేను ఈ మంత్ లో ఫస్ట్ టైం తాగడం. ఫస్ట్ టైం. లోకే ఎట్లుంది కారా? సూపర్ ఉంది. కళ్ళు తాగినా నేను. ఎప్పుడు తాగినావు? కళ్ళు తాగినావు? అమ్మా అప్పటి నుంచి కారా తినుకుంటా కళ్ళు తాగినంట. బ్రో మీరు చెప్పండి ఎట్లుంది? అంటే మేమే ప్రిపేర్ చేసినాం కళ్ళు, అట్లా అడుగుతున్నా కదా నేను. ఈ మనసులో అదే అనుకుంటున్నా కదా మీరు, ఈయన ప్రిపేర్ చేసినట్లేదు అడుగుతున్నారు అంకుల్ కదా. చెట్టు మీద ఎక్కి తీసుకొచ్చినట్టు మాట్లాడుతుంది. మంచిగా లేదా ఎలా చెప్పు. ఏమంటారు గాయస్, మా లయ అయితే చికెన్ మటన్ తినదు కానీ కళ్ళు అయితే తాగుతుంది. ఇప్పటికి ఎన్నో, ఇది మూడోసారి కళ్ళు తాగుకుంటే వీడియో చేయడం. కళ్ళకి చికెన్ మటన్ కి ఏమైనా సంబంధం ఉందా? చికెన్ మటన్ అంటే కోస్తారు, దీన్ని ఏడా పైన కింద తీస్తారు, దేన్ని హింస పెట్టారు కదా. మన చెప్పు బ్రో, దావత్ ఎట్లా చేసుకుంది మా లయ? బ్రో అప్పటి నుంచి మంచిగా చెప్తాను. చెప్పు 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 బ్రో. మేమైతే వచ్చినాం ఫ్రెండ్స్, మేము పూరీలు చేసుకుంటాం ఫ్రెండ్స్. దావత్ చేసుకుంటాం, పూరీలు చేసుకుంటాం. వాళ్ళు అప్పుడే కాటన్ బీర్లు పట్టుకొని వస్తారు. పిల్లలు ఇద్దరిని వదిలేస్తా కూర్చున్నాయి బ్రో అంతా. ఓకే బ్రో పోదాం ఇక. ఇంకొక అర్ధ గంట అయితే అక్కడికి వెళ్ళిపోతాం. ఎర్రగా అయిపోయినాం, తెల్లగా అయిపోయినాం. కళ్ళు ఈత కళ్ళు తాగితే ఎర్రగా అయిపోయినాం. సో అక్కడికి ఒక హీరోయిన్ కూడా వస్తుంది అన్నమాట. ఆమె కూడా ఒక బాటిల్ తీసుకోవాలి. చూడండి హీరోయిన్ ఎవరో కాదు, నిధి అగర్వాల్. ఏ సినిమాలు ఉంటుంది బ్రో? ఏమో రాజాసాబ్ ఏమో పాట ఉంది కదా బ్రో. ప్రభాస్ నెంబర్ తీసుకుంటాడు అంతేనా? ప్రభాస్ ఫోటో కూడా పంపించారు. ఓ ప్రభాస్ నెంబర్ తీసుకుంటాడంట బ్రో నిధి అగర్వాల్ దగ్గర అడిగి. సో ఇక నిధి అగర్వాల్ వస్తుందంట అక్కడికి వెళ్ళి ఆమె ఉంటుందో అక్కడికి వెళ్ళి ఇక అది అయిపోయినాక, ఫంక్షన్ అయిపోయినాక వేరే దగ్గరికి వెళ్తాం. ఏం చేసినా గగన్? లోకి లేపుతున్నావా? లోకి లేచలేదు, మంచిగా వండుకుంది. అయ్యా గగన్, ఓ గగన్ ఏడిపోతున్నాం మనం. నిధి అగర్వాల్ జనగాం అంటారు పొద్దున. జనగాం పోతున్నాం. జనగాం వచ్చేసినాం. ఇంకొక 5 minutes లో అయితే వచ్చేసినాం ఆల్రెడీ జనగాం. సో ఆడికి అయితే వెళ్తున్నాం. మా మొక్కలన్నీ ఇప్పుడు కొంచెం ఎన్న ఆపి జుట్లు సెట్ చేసుకోవాలి. ఇప్పుడే చేసుకోరు, అప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇక. పట్టించుకునేదంటే ఆ రోజు అక్కడే ఆగిపోయేదాన్ని. సో ఇక్కడ జరగం వరకు రాకపోయేదాన్ని. అండ్ థింగ్ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా సైడ్ నుంచి, ప్లీజ్ దయచేసి మీ ఇంట్లో నుంచి అయినా, మీ సరౌండింగ్స్ లో నుంచి అయినా, లేదా మీ గల్లీలో నుంచి అయినా కానీ, లేదా మీ ఏరియాలో నుంచి అయినా ఎవరైనా అమ్మాయి బయటకు వచ్చిందంటే ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. మీ నెగటివ్ బంపర్ ఆఫర్ పెట్టిరంట. ఇక మొగోళ్ళందరూ జాగ్రత్త, ఇక ఆర్డర్లు మీ పర్సనల్ ఖాళీ చేసేస్తారు. సో చూసుకోండి. ఇంటి రోజులు హైదరాబాద్ లో ఉండే ఇప్పుడు జనగాంకి అయితే వచ్చింది. లోపలికి వెళ్ళాం. మంచి మంచి ఆఫర్లు, మంచి మంచి చీరలు, పెళ్లికి కానీ అండ్ ఫంక్షన్లకు కానీ ఎలాంటిదైనా సరే మన శ్రీగారి సిల్క్లో మంచి మంచి ఆఫర్లు ఉన్నాయంటే వచ్చేసి రావడం అయితే ఫస్ట్ టైం. సో చాలా మంది కనిపిస్తున్నారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ శ్రీగారి సిల్క్స్ వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ.
భయం అవుతుంది. ఎందుకంటే ఇంతమంది వచ్చి స్టాక్ అంతా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇక తొందరగా మాట్లాడితే లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకుందాం. సో మీ హస్బెండ్ అందరికి అంటే మీ హస్బెండ్స్ ఒప్పిస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ శారీస్ అయితే తీసుకోండి. మంచిగా రీజనబుల్ ప్రైస్కి అయితే ఉన్నాయి, మంచి ఆఫర్లు ఉన్నాయి. ఈ మొత్తం ఈ షాప్ చేసినంత కూడా వ్యక్తిని పరిచయం చేస్తాను నేను. నేను ఇంటికి పోయి తిందామంటే ఏడ పడతాడు ఆపిస్తుంది. ఛాయ్లు సమోసాలు అంటుంది మళ్ళీ అయ్యా. అయితే చెప్పండి ఏం తింటాడు? సమోసాలు, బిస్కెట్లు. లేక గగని లేపు సమోసా తింటాడు. లోకి గగని లేపవా సమోసా తింటాడు. లోకికి మంచిగా సెట్ అయిపోయినాడు గగన్ గారు, మంచిగా ఆడుకుంటున్నాడు. అక్క అక్క అని మంచిగా ఆడుకుంటు. గగన్ బేటా లేవు సమోసా సమోసా. గగన్ వచ్చేసినాం ఇంటికి. లేపుతావు అమ్మ నువ్వు? దుడ్డు కావాలి నువ్వు లేపాలంటే. అయ్యయ్యో అయ్యయ్యో చాలా లేపెట్టేసి. గగన్ సమోసా తింటా? కూర్చోండి కూర్చోండి. ఆంటీ చాయ్ తాగుతారా? సోనీ చాయ్. బ్రో చాయా? చాయ్. అంకుల్ చాయా? బాయ్ పాన్ చాయ్. డాబా దగ్గర ఆగినాం. బ్రో ఏమున్నాయంట బ్రో? ఏం చెప్తాం చెప్పు. ఇక మనకు అంతా ఏదో ఒకటి తింటాం బ్రో. సెట్ ఈమె మా మేడంకి ఈమె పెద్ద అది ఉంది. ఫేమస్ అంట. అడుగు ఒకసారి. आपको काजू पनीर है, दाल फ्राई है, टमाटर करी है, काजू चिकन है। हाँ राइस में नहीं भाई एक बोलो राइस 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 में राइस लाना, हाँ राइस ला ये राइस ले आना। काजू पनीर राइस ऐसे फ्राइड राइस है दाल है। अरे काजू पनीर काजू पनीर फ्राइड राइस ఉంది. అదొకటి. మనకేం చెప్దాం బ్రో? బిర్యానీ చెప్దామా? బిర్యానీ చెప్దామా? బిర్యానీ చెప్పేసి అందరు. నీకు బిర్యానీ తినాను. కాజు పన్నీర్ రైస్, టమాటా రైస్, టమాటా రైస్ ఉందంటే ఇంకేముంది? జీరా రైస్, లెమన్ రైస్, కర్డ్ రైస్. ఇక్కడ దాబాలు అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. బిర్యానీ తీసేసుకొని ఈ నుంచి కొంచెం ముందుకు పోయి ఒక చెట్టు కింద కూర్చొని చల్లగా నీళ్ళు తాగకుండా బిర్యానీ తింటాం. అంతేనా? పోయిరా. ఆడ పోతున్నాడు. ఆడ ఏ పని మీద పోతున్నాడు? ఎందుకంటే పోయినా చెట్టు కింద కూర్చొని మంచిగా చల్లగా నీళ్ళు తాగకుండా అంత బిర్యానీ తినేసి వెళ్ళిపోయాడు. అంతే. ఇప్పుడు గడ్డము గుర్తు గిట్లుంది అని అనుకోకండి. సిరీస్ కోసం ఇదంతా ఒక సిరీస్ చూసిరా. 2-3 రిలీజ్ అయినాయి. సీన్ కోసం అయితే ఇవన్నీ పెంచడం జరుగుతుంది. అది పోతుంది. అంటే నేను గెస్ చేస్తా చూడండి. ఇది రేపు అవుతుందా పోస్ట్? నేను గెస్ చేస్తా చూడండి. ఒకటి ఏంటంటే అమ్మాయికి ప్రపోజ్ చేసి ఒకటి పీక్తుంది. ఇక బాధలో పోయి తాగుకుంటా చేసుకుంటే ఎన్నొక దగ్గర వాడి ఇదంతా పెంచుకొని ఉంటాడని నాది అనిపిస్తుంది. అది వేరే బ్రో. నాది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది నా స్టోరీ వేరే. నాకు అది చూడండి. బిర్యానీ వేయాలా? ఓకేనా? పట్టుకో మీద పెట్టుకోరి. చలో చలో. బాగా ఉడుకుతుంది. అందరు ఆకలి మీద ఉన్నారు. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? చలో చెట్టు. ఇప్పుడు చెట్టు చూసుకోవాలి. నడు బ్రో. యష్ బ్రో నువ్వే లేట్. తిరిగి హైదరాబాద్ దగ్గరలో ఒక 35 కిలోమీటర్ దూరంలో తిన్నికైతే ఆగినాం. ఎగ్జాక్ట్ ఎలాంటి ప్లేస్లో ఆగినామంటే కాంచన 3 సినిమాలో ఇట్లనే తిన్నికి ఆగుతారు. ఒక చెట్టు ఉంటుంది, చెట్టు కింద నీడు ఉంటుంది. ఆడ ఆగినాం చూడండి. ఫస్ట్ మొలలు ఉన్నాయేమో చూసుకోండి, లేదంటే ఇంటి దాకా ఫాలో చేస్తుంది దయ్యం. బ్రో నువ్వే ఆపించినావు. ఇక్కడ ఈయనకు నచ్చింది ఈ ప్లేస్. అవి మొలలు అంటే అడుగుతుంది చూసుకోండి. సో నీకు మొలలు అంటే కూడా ఏమో తెలియదు. చూసినావా బ్రో? అట్లా గగన్ ఎత్తుకోవాలా? అసలు అయ్యో ఏడ పోయినా నాకు ఈ పని ఉంటుంది. ఎత్తుకరా పోనాడు. ఎత్తుకరా పోనాడు. దా బేట నడుచుకుంటారు. అట్లనే నడుచుకుంటారు. ఏవి నెమలీలు ఉన్నాయా? దా బేట నెమలీలు చూసు. ఏవి నెమలీలా? ఏడా బ్రో?
అవునవునవునవును, ఇక్కడ నెమ్మలీలు ఉన్నాయి చూడండి, ఒక లాస్ట్లో పోయినాయి అది. పదండి పదండి పదండి, గగన్ నడు రా. వేడిగా ఉన్నాయా? ఏం కాదు బ్రో. యశ్ బ్రో సాప తెచ్చుకున్నామా, ఉందా లేదా బ్రో? ఏమో చేస్తారు బ్రో, ఇక్కడ అందరు వండుకున్నారు తిన్నారు, ఏమో చేసిరు ఇక్కడ, అంతేనా? పొయ్యిలు పెట్టి వండుకున్నారు, తిన్నారు, ఇసరాకలు పడేసారు. అవునవునవును, ఏదో గుడి ఏమో ఉన్నట్టు చుట్టుపక్కల నాకు తెలుసు. ఓ కోడి కూడా కోసుకున్నారా? పుట్టు కనిపిస్తుంది. డేంజరా? ఓ పొయ్యిలు ఒక్కరు ఇగో కాదులోకి ఎంత ఇగో ఎన్ని పొయ్యిలు పెట్టాడు? 1 2 కాదు మళ్ళీ ఇగో కాదు ఇక మధ్యలో పెట్టాలి, ఇగో చుట్టుపక్కల పెట్టిరావు చూడు, చుట్టుపక్కల పొయ్యిలు పెట్టిరు, చెట్టు చుట్టూ పెట్టిరు. పొయ్యిలు చుట్టూ వండుకుంటారు అంటే పెట్టుకున్నాడు, మనం వచ్చి మనం ఒకటి పెట్టుకుంటాం. ఎక్కడ మీట్ కూడా అక్కడ పెట్టుకుంటాం. చింతకాయలు తెప్పాలంట ఉగాదికి పచ్చడికి. ఉగాదిలో పచ్చళ్ళు చింతకాయలు వేస్తారా ఆంటీ? పండు వేస్తారు కదా, చింతపండు. ఇగో ఈయన తీసుకొచ్చి బాగోలి కింద చింతకాయలు మస్తు పడ్డాయి ఆంటీ, ఇగో మస్తు పడ్డాయి. ఇగో లోకి డౌట్ వస్తుందా, ఇంతగానో చింతకాయలు ఉన్నాయి, ఎవరు ఏరుకోపోతలేరు, కూడా ఏరుకోవాలి, అందరు వదిలేసి మనం ఏరుకుంటున్నాం. అంకుల్ ఆంటీ ఏమో తెప్పమంటే అంకుల్ ఏమో కిందకి వస్తుంది. అంకుల్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు అంటే నువ్వు ఎందుకు చెప్పినావు అప్పుడు ఆంటీకి? అంతేనా? కాదు లోకికి మెయిన్ డౌట్ అడిగి కావాలంటే డౌట్ కొడుతుందా లేదా? అది కాదు, చింతకాయలు ఎవ్వరు ఏరుకోలేదు, మనమే ఏరుకుంటున్నాం. ఇన్ని కానీ పొయ్యిలు పెట్టిన వాళ్ళు ఏరుకోవాలిగా, మరి ఎవరు ఏరుకోవాలి? తీస్తున్నా అవో చింతకాయలు అయిపోయింది పచ్చడి. బ్రో వీడియో ఇగో తీయరా, చింతకాయలు ఎంత ప్రేమతో ఆంటీకి చింతకాయలు ఇస్తుండు. అవును ఇగో ఇది ఒక చింతకాయ తీసుకో, ఇగో చింతకాయ తీసుకో. మేము తినేటోళ్ళకి ఎన్నో ఒక దగ్గర దొరుకుతుంది. ఈ మేడం ఇగో వెజ్ తింటాలి, ఈమె తీసుకుంటుందని ఇగో వీళ్ళు 4 కూడా వెజ్ తీసుకోరు. అంతేనా అంటే? నువ్వెందుకు తీసుకున్నావు సోని వెజ్? మీకంటే ఇగో ఇదంట కాదు, ఇదంట కాజు పన్నీరు ఫ్రైడ్ రైస్ అంట, బగారన్నం లాగా చేసి ఇచ్చేసింది. సోని నేను ఏమన్నా అప్పుడే చూసుకోమన్నా లేదా? చూసుకోమన్నా కాదు, నేను అప్పుడే ఏమన్నా కొంచెం చూసుకోండి అని చెప్పిన. బిర్యానీ ఏడున్నా బిర్యానీ మంచిగా ఉంటుంది బ్రో, ఏ మూలకు చేసినా మంచిగా ఉంటుంది. బిర్యానీ సరే సరే, వీళ్ళు తినేటోళ్ళు బిర్యానీ అడగొద్దు, మీరు బిర్యానీ అడగొద్దు, మీరు ఇదే తినాలి. మనం ఎడ కూర్చుందాం, అట్లనే కూర్చుందాం. కాదు బాగానే వేసిండు ఒక్కొక్క దాంట్లో, క్వాంటిటీ అయితే బాగా వేసిండు కదా. యశ్ బ్రో కూర్చో బ్రో, నువ్వు కూర్చోవా? మర్యాద 20 రూపాయలు తీసుకుండు, దాదాపు 4 కిలోలు. ఎట్లుంది బాలే, మరి నేనే వండినా అయితే నేను వండలేదు. అంటే లోకి చెప్పింది నేను వండలే, లోకి తినేది నేను తిని. ఎట్లుంది లోకి? చికెన్ తినవాను ఆంటీ? బాగుందా? కూర్చోరా మీరు? అంతేనా? కలిసి ఉంటాయి మళ్ళా మా అన్నం తింటుంటే నెమలి వచ్చింది. ఇగో చూడు రే, నెమలి మంచిగా చూస్తుంది వీడికి వెళ్ళి. ఇగో డాగ్స్ కూడా వచ్చినాయి. లయా ఇక్కడ చూడు, ఏదో నెమలి జుండికెళ్ళి వేసిరా డాగ్స్ కి ఏమైనా వేసిరా? అయ్యో అయితే ఏం చేస్తున్నావు అక్క? డాగ్స్ కోసం అయితే అన్నం వేస్తుంది, బిర్యానీ డొనేట్ చేస్తుంది. మంచిది లయక్క, ముట్టుకోద్దా? కరసాయి. అవును, అదేం మంచిగా మసాజ్ చేయించుకుంటుంది నాతోని. తినేటప్పుడు అస్సలు ముట్టుకోవద్దు, ఎక్కడ లేని కోపం అప్పుడే ఉంటది దానికి. అవును, అదే మా లైగర్ ఎప్పుడు మమ్మల్ని ఎరగది, తినేటప్పుడు పోతున్నాడు మస్తు ఆకలితుంది పాపం దానికి. గగన్ ఏమైంది?
డాగ్స్ కి ఏం పెట్టి అయితే అన్నం తినడు ఏం తినడు బయటకు వస్తే, అందుకోసం బయటికి తీసుకురావద్దు. నేనైతే పప్పు వేసుకొని 7 పోయినా నాకు ఈ పప్పు ఉండదు. జుట్టుండి అక్కడ చూడు ఏదంట చలో ఇంటికి వచ్చే వరకు 7:30 అయిపోయింది. ఆంటీ బాయ్ బాయ్, ఆంటీ బాయ్ ఫోన్ చేయండి ఆంటీ. బాయ్ బాయ్. మళ్ళీ ఇల్లు ఒక గంట సేపు అవుతుంది ఓనికి. పండుకొని ఇది వండుకొని వెళ్ళిపోవచ్చు కదా ఆంటీ? అంటే నైట్ వండుకొని వెళ్ళిపోవచ్చు కదా? మళ్ళీ ఓనికే గంట సేపు అవుతుంది. పోదాం పోదాం, కానీ గంట సేపు అవుతుంది మీరు ఓనికే. జాగ్రత్త ఉండి మెల్లగా లే వచ్చే ఆంటీ బాయ్ 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 లోకి బాయ్ 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 లే. బాయ్ 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 అందరికి. టైం 7:30 అవుతుంది. వాళ్ళు ఓనికి మళ్ళీ గంట సేపు అవుతుంది. ఎత్తుకోండి వేసుకోండి ఆంటీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బాయ్ 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 బాయ్. వాళ్ళు పాపం గంట సేపు అవుతుంది ఓనికి. వాళ్ళు నాకు ఎక్కువ అవుతుంది, ఇంకా ట్రాఫిక్ ఉంటుంది పాపం వాళ్ళు. ఉండమంటూ ఉంటలేరు. పనుంది అని పోతుంది, లేట్ అయిపోయింది. కానీ మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. నీకు నచ్చిందా? మంచిగా అనిపించింది. ఉండమంటే ఉంటలేరు వాళ్ళు, అంటే వాళ్ళ పనులు ఉన్నాయంట. కనెక్ట్ గారు వీళ్ళు కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి మేము కనెక్ట్ అయినాం. కానీ వాళ్ళు పనులు ఉన్నాయంట, వాళ్ళు ఉండమంటే ఉంటలేరు. ఇక అంతే ఎవరు లైట్లు వేసుకోరి. బాయ్ 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 బాయ్. జాగ్రత్త వెళ్ళండి. టైర్డ్ అయిపోయారు అందరు, నిద్రలు వస్తున్నాయి అందరికి. నిద్రలో వచ్చినాయి. మేము ఇంటికి అయితే వచ్చాం కానీ నా మనసు అంతా చిన్నోడి మీదనే ఉంది. జిల్లెలు పోయి ఆయనకి పప్పులు పెట్టాలి, జిల్లెలు పప్పులు పెట్టి వండుకోవాలి. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేసారు బాయ్స్ అయితే.